ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. నీ సూర్యుడిక అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు గొప్ప దేవుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు, నీవింకా నిరసించిపోయే బ్రతుకులో నీవు ఉండవు, చీకటికరమైన పరిస్థితులు నీ జీవితంలో ఉండవు. యెహోవాయే నీకు నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. హల్లెలూయా. సూర్యుడు రాత్రికాలం వరకే, చంద్రుడు ఉదయకాలం వరకే, కానీ దేవుడు నీకు తోడై ఉండి ఆయన అంటున్నాడు నిత్యమైన వెలుగుగా ఉంటాడట. హల్లెలూయా. ఈ రోజుల్లో కాస్త కోస్తా దానికి ఎవరెవరి దగ్గర అడగడం, చేతులు కట్టుకుని నిలబడడం, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్ళడం, కొంతమందికి అయితే జీవితంలో అన్నీ ఉన్నా సమాధానం లేకపోవడం, ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నీకు నిత్యమైన వెలుగుగా ఉన్నప్పుడు చీకటిక నీ జీవితంలో ప్రవేశించదు. ఆమేన్. నీవెప్పుడైతే దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవిస్తావో, నీవెప్పుడైతే నిన్ను వలె ఈ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమిస్తావో, దేవుడు అంటున్నాడు నా వెలుగు నీ మీద ఉంటుందని. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. నీ దుఃఖ దినములన్నీ కూడా దేవుడు కొట్టివేయబోతున్నాడంతే. హల్లెలూయా. ఎప్పుడు ఈ వాగ్దానం మరి ఎవరి పట్ల నెరవేరుతుందంటే దేవుడు స్పష్టంగా చెప్తారు, ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే తమ జీవితమును యథార్థంగా నీతిగా బ్రతుకుతారో వారందరి విషయంలో కూడా ప్రభు ఇస్తున్న వాగ్దానం ఇది. వారి దుఃఖ దినములు ఆయన కొట్టివేయబోతున్నాడు. ఆమేన్. ఏమాత్రం కూడా అనుమాన పడక్కర్లేదండి. లోకానుసారంగా బ్రతికే వారికి దేవుడిది ఇస్తున్న వాగ్దానం కాదు ఇది. యథార్థంగా జీవిస్తున్న వారికి మాత్రమే దేవుడిస్తున్న వాగ్దానం ఇది. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఈరోజు చేతులెత్తి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నావు, ఈరోజు ఉపవాసం ఉండి గోజాడుతూ ఉన్నావు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన నీ ప్రార్థన చూస్తూ ఉన్నాడు, నీ తగ్గింపును చూస్తూ ఉన్నాడు, నీ కన్నీటిని నీ వేదనను దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుకనే ఆ ప్రభు చెప్తున్నాడు, నేను నీకు వెలుగుగా ఉంటాను. ఎవరెవరి మీదో నువ్వు ఆధారపడి వారు నాకు వెలుగుగా ఉంటారేమో, వారు నాకు సహాయకులుగా ఉంటారేమో అని నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో దేవుడు చెప్తున్నాడు, మనుష్యులు వెలుగు కాదు, మనుష్యుల సహాయము కాదు, ఇక నుంచి నేనే నీకు నిత్యమైన వెలుగు, నేనే నీకు నిత్యమైన వెలుగుగా ఉండి నిన్ను అన్ని విధాలుగా దీవిస్తానని నీ తండ్రి ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తమైనవంట. నువ్వు ఏదైతే బాధపడుతూ ఉన్నావో ఆ బాధను దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. నువ్వేదైతే దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నావో దేవుడు అది నీకు దయచేయబోతూ ఉన్నాడు. నీతిమంతుల పిల్లలు ఎన్నడూ కూడా బిచ్చమెత్తరివ్వరండి. ఆయన దేవుడు అలా విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు నీతో కేవలం మాటిచ్చి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను చూస్తున్నాడు గనుక ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నమ్మకంగా దేవుని కొరకు నిలబడు, నమ్మకంగా దేవుని సన్నిధిలో వాడబడు. తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.